హిందూ బంధువులందరికీ కూడా జై శ్రీరామ్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యుద్ధం నిన్న రాత్రి జరిగింది. రీసెంట్‌గా పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియన్ టూరిస్టులపై దాడి జరిపిన విషయం అందరికీ తెలిసిందే. దానికి రివెంజ్‌గా ఎప్పటినుంచో ఓపిక పట్టి ఈ గ్యాప్‌లో వాళ్ళు చేసే అరాచకాలు ఇంకా పెరిగిపోతున్నాయి. ఓపిక కూడా నశించి నరేంద్ర మోడీ గారు నిన్న రాత్రి ఆపరేషన్ సింధూర్ అనే పేరు మీదుగా ఆపరేషన్ స్టార్ట్ చేసిండ్రు. రాత్రికి రాత్రి పాకిస్తానీలో ఉన్న ఉగ్రవాదుల అడ్డాల మీద మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళ మీద దాడి చేసి మిసైల్స్‌తో వాళ్ళ అడ్డాలన్నీ మొత్తం బ్లాస్ట్ చేసింది. చాలా గ్రేట్ న్యూస్ ఇది. పాకిస్తానీ అడ్డాల మీద మన ఎయిర్ ఫోర్స్, ఆర్మీ పూర్తిగా వాళ్ళ అడ్డాలన్నీ కూడా ధ్వంసం చేసింది. 15 మంది టెర్రరిస్టులు, 50 మంది గాయాలైనాయంట. ఇంకా ఈ యుద్ధం ఇక్కడితోనే ఆగిపోలేదు. అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పెట్టిండ్రంటే పాకిస్తానీ వాళ్ళు మన టూరిస్టులపై దాడి జరిపినప్పుడు హిందువులెవరు, ముస్లింలెవరు అని సెపరేట్ చేసి ఓన్లీ హిందువులనే టార్గెట్ చేసి చంపిళ్ళు కాబట్టి ఈ ఆపరేషన్ సింధూర్ అని పెట్టిళ్ళు. సింధూరం అంటేనే హిందువుల యొక్క చిహ్నం అది సింధూరం అనేది బొట్టు. సో మన ఆడవాళ్ళ బొట్లని తూర్పేసిండ్లు. హిందువులు ఎవరు అని గుర్తించి వాళ్ళని చంపేసిండ్లు. అప్పుడే కొత్తగా పెళ్ళైన వారిని వాళ్ళ హస్బెండ్ ని చంపి ఆమెను వదిలేసిండ్లు. ఆమెకున్న బొట్టు దూర్పేసిండ్లు. వీటన్నిటికీ రివెంజ్‌గా ఆపరేషన్ సింధూర్ అని పెట్టి ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. దెబ్బకు పాకిస్తానీ స్థావరాలన్నీ కూడా క్లోజ్. ఇది ఇక్కడితోనే ఆగిపోదు. ఇంకా చాలా స్టోరీ ఉంది. జస్ట్ వాళ్ళకు ఒక శాంపిల్ ఇచ్చేసినాం అంతే. మనం ఇది జరిగి చాలా రోజులైంది. ఏంటి పాకిస్తానీ వాళ్ళు మన టూరిస్టులపై దాడి చేసి కొన్ని రోజులు అయితున్నా కూడా ఇన్ని రోజుల నుంచి కొంచెం ఓపికతో ఉన్నారు మన ఆర్మీ మొత్తం. అయినా కూడా వాళ్ళ దాడులు ఇంకా ఆపలేదు. వాళ్ళ అరాచకాలు ఇంకా ఆపలేదు. చాలా మంది పాకిస్తానీ వాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ వెళ్ళిపోవాలని గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చినా కూడా వాళ్ళు ఇంకా వెళ్ళలేదు. ఎందుకు అంటే ఇండియాలో ఉన్న అమ్మాయిలని పాకిస్తాన్ వాళ్ళు పెళ్లి చేసుకొని ఇక్కడ పిల్లల్ని కన్నారు. వాళ్ళు ఇక్కడే సెటిల్ అయిపోయి వాళ్ళకి ఆధార్ కార్డ్స్, వాళ్ళకి ఎలక్షన్స్, వాళ్ళు కూడా ఓట్లేసి వాళ్ళకన్నీ సపరేట్ ఒక పెద్ద ప్లానింగ్, ఒక పెద్ద మాఫియాతోనే ఉన్నారు. ఇవన్నీ కూడా చూసుకుంటూ ఓపికతో ఉంటే కూడా ఇంకా వాళ్ళు చేసే అరాచకాలు ఆగలేదు. పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా నుంచి ఇంకా కూడా వెళ్ళిపోలేదు. ఇదంతా చూసి మన ఇండియన్ ఆర్మీ ఊకోలేదు. వాళ్ళు జరిపే దాడులకి రివెంజ్‌గా నిన్న రాత్రి పాకిస్తానీ అడ్డాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళపై మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ వాళ్ళపై మిసైల్స్‌తో దాడి చేసి మొత్తం ధ్వంసం చేసింది. 50 మంది గాయాలైనయి, 15 మంది చనిపోయిండ్రు. ఈ యుద్ధం ఇక్కడితోనే ఆగిపోదు. ఇదంతా వెళ్ళి మీ నరేంద్ర మోడీకి చెప్పుకోండి అన్నారు. అప్పుడు టెర్రరిస్టులు మన వాళ్ళని చంపినప్పుడు, టూరిస్టులను చంపినప్పుడు వెళ్ళి మీ నరేంద్ర మోడీకి చెప్పుకోండి అన్నారు. ఇప్పుడు చెప్తాం, బాజాప్తా చెప్తాం, బందోబస్తు చెప్తాం. ఆపరేషన్ సక్సెస్ఫుల్, గ్రేట్, థ్యాంక్ యూ, ధన్యవాదములని ఇప్పుడు చెప్తాం. అవి బోల్తాం జోర్సే. జై శ్రీరామ్, జై మోదీ. ఈ రోజుని మన జీవితాంతం గుర్తుంచుకునే రోజు మే 7th ఆపరేషన్ సింధూర్. ఈ వీడియోని ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ కూడా షేర్ చేయండి. జై శ్రీరామ్, జై మోదీ.